హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్లో మల్లేపల్లి లింగయ్య గారి టిఫిన్ సెంటర్ ఇడ్లీ చట్నీ సీక్రెట్ని చూపించబోతున్నాను. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీలో ఒక సీక్రెట్ పౌడర్ని కలుపుతారు. ఆ పౌడర్ వలన ఈ చట్నీకి మంచి రుచి వస్తుంది. ఈ చట్నీని ఎక్కువగా ఇడ్లీలోనే తింటారండి. వడ దోశలో కూడా బాగానే ఉంటుంది, కానీ ఇడ్లీలో అయితే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. పల్లీలని వేయించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టారంటే పైన వేగుతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. చట్నీ టేస్ట్ కూడా అస్సలు బాగుండదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి 1 నుండి 2 స్పూన్ల వరకు ఎండు కారాన్ని వేయండి. దీనిలో పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏం వేయమండి. ఈ కారంతోనే చట్నీని ప్రిపేర్ చేస్తాము. కారాన్ని వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా నీళ్ళలో నానబెట్టి దీనిలో వేసేసేయండి. తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీల మిశ్రమం చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఫ్రై చేసిన బాండీలో కొద్దిగా కారమై ఉంటుంది కదా, అందుకని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోని కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ చట్నీలో కలుపుతున్నాను. చట్నీ రెడీగా ఉంది కదా, ఇప్పుడు సీక్రెట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. మినపగుళ్ళు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పటి వరకు చక్కగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ముందుగా రెడీ చేసాం కదా, ఆ చట్నీలో 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇదేనండి చట్నీలో యాడ్ చేసే సీక్రెట్ పౌడర్ని వేసుకున్న తర్వాత చట్నీని బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదు. ఇలా బాగా కలుపుకున్న ఈ చట్నీని ఇడ్లీలోకి సర్వ్ చేసుకోండి. నిజంగా అండి, ఈ చట్నీ టేస్ట్ అయితే ఈ చట్నీ కోసమే ఇడ్లీ తింటారండి, అంత రుచిగా ఉంది. ఇదేనండి మల్లేపల్లి లింగయ్య గారి టిఫిన్ సెంటర్ ఇడ్లీ చట్నీ సీక్రెట్. ఈ చట్నీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.